అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు. అనుమతులు ఇచ్చాక ప్రైవేట్ వాళ్ళు అక్కడ కావాల్సిన మౌలిక సౌకర్యాలు కానీ ఎక్విప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ప్రైవేట్ వాళ్ళే చూసుకుంటారు. ఎక్విప్మెంట్ అవన్నీ ఫాస్ట్ గా అవుతాయి. రావటం వల్ల దాని వల్ల ఏంటంటే నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతుంది, అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇది కారణం. ఎందుకంటే అభివృద్ధి వైపు వాళ్ళకి కన్ను చూపు ఉండదు కాబట్టి ఎంతసేపటికి దేంట్లో ఏదో దోచుకుందాం అనే ఉంటారు, కానీ వాళ్ళకి ఇది అర్థం కావట్లా. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు నడిచే పీపీపీ పథకం అంటే అభివృద్ధి వైపు నడిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన కాబట్టి అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు మీకు చూసారు గతం కనుక మన అనుభవాలను చూసుకుంటే పోలవరం ఏమైందంటే అసెంబ్లీలో ఊరికే డైలాగులు, సినిమా డైలాగులు చెప్పారు, పోలవరం ఒకటి కట్టారా, ఇట్లా ఉంటాయండి. వాళ్ళకి ఏంటంటే తెలియదు, ఎవరు చెప్పినా వినరు. అందుకని ప్రజలే వాళ్ళకి చెప్తూనే పోతుంటారు. వాళ్ళు ఏదో భ్రాంతిలో ఉంటున్నారు తప్పితే ఈ కోటి సంతకాలు అనేది కూడా భ్రాంతి మేడం. వీళ్ళు ఏంటంటే ప్రజలన్నీ ఏదో భ్రాంతిలోకి వెళ్ళాలనుకున్నారు కాబట్టి వాళ్ళు భ్రాంతిలో ఉన్నారు. ప్రజలందరూ బయటకు వచ్చేసారు. వాళ్ళ వైసీపీ యొక్క నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలకి, వాళ్ళ చేష్టలకి ఎప్పుడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆ భ్రాంతిలో నుంచి బయటకు వచ్చేసారు. ఆ బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లకు అక్కడ పరిమితం అయ్యారు. అంటే ఎన్నో కోట్లాది మంది ప్రజలు బయటకు వచ్చేసారు భ్రాంతిలో. ఇప్పుడు భ్రాంతిలో ఉన్నది ఎవరయ్యా అంటే వైసీపీ నాయకులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా భ్రాంతిలో, మిగతా వాళ్ళంతా బయటకు వచ్చారు. కోటి సంతకాలు అనేది ఒక బోగస్. కోటి సంతకాల సేకరణ అనేది నిజమైన నిబద్ధతతో కూడినది కాదు. ఎందుకంటే ప్రజలు పీపీపీ మోడుని అంగీకరించారు. మరి ఆర్థిక మంత్రి కూడా దీని మీద, ఎందుకంటే ఆర్థిక మంత్రి కూడా ఏం చెప్తున్నారు, కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రి పీపీపీ మోడు వల్ల 80% వరకు గ్రాంట్ మనకు తొందరగా వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు 2019లో 24 మధ్య ఏదైతే 8,480 కోట్ల రూపాయలు వచ్చాయో వీళ్ళు ఖర్చు పెట్టిందంత మేడం 18%. 18% అంటే సుమారుగా ఒక 1,550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఖర్చు పెట్టడం చేత కాదు, నిర్మాణం చేయటం చేత కాదు, అభివృద్ధి చేయటం చేత కాదు. దానివల్ల ఏమైంది, 11 మెడికల్ కాలేజీలు ఇవాళ మొదటి దశలోనే ఆగిపోయినాయి. మరి దీనికి బాధ్యులు ఎవరు మేడం? మరి దాని మీద కదా వీళ్ళు ప్రజలను అడగాల్సింది. మేము 11 కాలేజీలు కట్టలేకపోయాం అనేది అడగాల్సింది పోయి కోటి సంతకాలు అనేది మరి ఒక భ్రాంతి కదా. వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల మరి 11 కాలేజీలు ఆగిపోయినాయి. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ ఇంకా అదనంగా 786 కోట్ల రూపాయలు విడుదల చేసి మళ్ళీ ఇప్పుడు వాటిని తిరిగి ప్రారంభించడం జరిగింది. సో ఇందాక మన సోదరుడు చెప్పినట్లుగా, టీడీపీ అధికార ప్రతినిధి గారు చెప్పినట్లుగా తొందరగా అభివృద్ధి జరగాలంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఎన్నో రాష్ట్రాలు ఇవాళ జరుగుతుంది కాబట్టి ఆ విధంగా వీళ్ళు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్న భ్రాంతి వాళ్ళకి తెలియాలనే ఉద్దేశం, భ్రాంతిని పోగొట్టాలనే ఉద్దేశంతో మీరు పెట్టినటువంటిది ఇది. నిజంగా ఇప్పుడు కూడా ఈ నాయకులు చెప్తున్నటువంటి విషయాలు పూర్తి స్థాయిలో వారు అవగాహన చేసుకుంటే కొంతైనా ఆ భ్రాంతిలోంచి తొలుగుతారని నేను అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మీరు కనుక పరిశీలించినట్లయితే 33 సంవత్సరాలు భవనాలు మళ్ళా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకే వస్తాయి. వీటి మీద వాళ్ళకి 30% పడకల మీద మనం ఛార్జ్ చేస్తాం, మిగతా 70% పడకల మీద మనం పూర్తిగా ఉచితంగా ఇస్తారు. దాని కింద ఎన్టీఆర్ వైద్యం వస్తుంది, అట్లనే ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు కూడా వస్తాయి. అట్లనే ఏవైతే మందులు ఉంటాయో, డయాగ్నోస్టిక్ టెస్టులు ఉంటాయో, ల్యాబ్ టెస్టులు, ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రీగా జరగటం జరుగుతుంది మేడం. దీనివల్ల మనకు 50% సీట్లు. సో అంతేకాకుండా ఇవి మళ్ళీ జరుగుతాయి. ఎస్టీ, ఎస్టీ, బీసీలకు ఈడబ్ల్యూఎస్ ఈ రిజర్వేషన్లన్నీ జరుగుతుంటాయి. కానీ వీళ్ళు అనుకుంటారు డబ్బులు ఎక్కువ కోటి రూపాయలు, ఇది ఒక అపవాదు. ఫీజులన్నిటిని కూడా నియంత్రించేది ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషనల్ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఫీజులు నియంత్రిస్తుంది. కానీ ఎట్టబడతట ఫీజులు తీసుకోవడానికి ఇదేమన్నా జేబు సంస్థలు కాదు కదా మేడం. కానీ ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. అందుకని వీళ్ళు చక్కగా ఈ కోటి ప్రచారం అనేది కూడా చాలా అబద్ధం మేడం. రైట్, మాట్లాడదాం. రామారావు గారు నమస్తే. రామారావు గారు, ఈ ట్రిపుల్ పీ విధానం అనేది అతిపెద్ద స్కామ్ అని అసలు ఎందుకు అంటున్నారు? మీ వైసీపీ పాలనలో ఉన్నప్పుడు ట్రిపుల్ పీ విధానం అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? అప్పుడు మీరు వ్యతిరేకించినప్పుడు దీన్ని ఇప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అతిపెద్ద స్కామ్ అని అంటున్నారు. అండ్ ఇప్పుడు కోటి సంతకాలు కూడా చాలా 4
1,04,00,000 మంది ఎంతమంది పెట్టారు అని అంటున్నారు. ఇది ఒక పెద్ద చరిత్రగా కూడా అభివర్ణించారు. ఇంత పెద్ద ఎత్తున సంతకాలు కూడా సేకరిస్తున్నారు. అయితే అసలు ట్రిపుల్ పి విధానంలో ఒక మోసం జరుగుతుంది, స్కామ్ జరుగుతుందని చెప్పి ఇవాళ కూడా మీరు వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు కూడా చేశారు. కోర్టు దాకా కూడా వెళ్తామని అంటున్నారు. ఏంటి, ఎక్కడ స్కామ్ అనేది మీకు కనిపించింది? ఎందుకు స్కామ్ అంటున్నారు? ఎక్కడ మోసం జరుగుతుంది? ఇప్పుడు టీడీపీ కానీ బీజేపీ కానీ అసలు ట్రిపుల్ పి విధానం అంటే ఏంటనేది సీఎం దగ్గర నుంచి కూడా అందరూ చెప్తూనే ఉన్నారు. అసలు దానివల్ల వచ్చే లాభాలు ఏంటనే విషయం మీకు ఎక్కడ స్కామ్ అనిపించింది? ఇది నమస్కారం మేడం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ప్రైవేటీకరణ అంశాలని వ్యతిరేకిస్తా ఉంది మేడం. ఎందుకంటే మనం చూసాం ఆంధ్రలకు విశాఖకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ గురించి పోరాటాలు సాధించినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని బాహాటంగా ప్రకటించింది. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ నాయకుల్ని ఎంపీలని కూడగట్టి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం, పార్లమెంట్ లో కానీ బయట కూడా. అదే విధంగా మనం చూస్తామంటే ఇక్కడ 17 మెడికల్ కాలేజీలు మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది వెన్నెముకగా మిగిలేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క మెడికల్ కాలేజీల వల్ల పేద విద్యార్థులు చదువుకుంటారు, అట్లాగే ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. ఎట్లాగంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది ఒకటి మన రాష్ట్రంలో రన్ అవుతా ఉంది. దీనికి ప్రతి సంవత్సరం కూడా వేల కోట్ల రూపాయలు మనం ప్రైవేటు సంస్థలకు ఫీజు ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అవన్నీ కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీలు పూర్తయిన తర్వాత ఈ యొక్క హాస్పిటాలిటీ పెరుగుతుంది కాబట్టి దానికి అనుసంధానంగా వచ్చేటటువంటి విధానంలో చాలా ఉద్యోగాలు కల్పన జరుగుతుంది అనేటువంటి దూరదృష్టితోటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే కేవలం రాజకీయ కారణాలతోటి దోచుకోవాలని, అవినీతికి పాల్పడాలని వీళ్ళు చేసినటువంటి ప్రయత్నమే పీపీపీ చేయడం. అట్లాగే మనం చూస్తాం సూపర్ 6 అని చెప్పేసి ఏదైతే 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు కూడా P4 అని చెప్పి పెట్టేసి దాంట్లో కూడా మేము కల్పిస్తాము నిరుద్యోగులది, ఇవన్నీ కూడా P4 అని చెప్పారు. ఎక్కడ ఆచరణకు నోచుకోవాలి ఇప్పటికి కూడా వీళ్ళు చెప్పేటటువంటి అన్ని అబద్ధాలు. అట్లాగే మా కోటి సంతకాల కార్యక్రమాన్ని వీళ్ళు బోగస్ అని సంబోధిస్తున్నారే, వీళ్ళు ఎంత భ్రమంలో ఉన్నారో ఎంత భ్రాంతిలో ఉన్నారో తెలుసుకోవాలి. అసలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజు చూస్తామంటే మనం బెంబేలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది కూటమి నేతలు. ఎందుకంటే ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత ఈ యొక్క పీపీ మోడ్ లో గనక ఎవరైనా సరే ప్రైవేట్ వ్యక్తులు గనక ఈ కాలేజీలను టేకప్ చేస్తే అది ఖచ్చితంగా స్కామ్ అవుతుంది. ఎలా స్కామ్ అవుతుందని ఈ రోజు బాహాటంగా ఆయన చెప్పినటువంటి అంశాలు తీసుకుంటే నిజంగా ఇది ఈ యొక్క కూటమి సర్కారుకు మింగుడు పడినటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళు అనుకున్నటువంటి పథకం వేరు, ప్రజల్లో వచ్చినటువంటి వేరు. ప్రజలు మేము 1,00,000 సంతకాలకు పిలుపునిస్తే అతి తక్కువ కాలంలోనే 1,04,00,000 పైగా కూడా ఈ రోజు సంతకాలు తీసుకుని ఈ రోజు గవర్నర్ గారి దగ్గరికి మేము పారదర్శకంగా పోతే దాన్ని కూడా ఓర్చుకోలేక ద్వేషంతో చేసేటటువంటి విమర్శలకు ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ప్రజల చైతన్యం వచ్చింది. వీళ్ళ యొక్క మీటింగ్ లో కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు చేసినటువంటి కలెక్టర్ల మీటింగ్ లో మేమంతా కూడా ఏది చేసిన వ్యతిరేకత ఎక్కువగా ఉందంటే దీనికి కారణం కూడా మనం ఆలోచించాల్సి ఉంది. ఆయనే మాట్లాడారు. అట్లాగే ఇంకొక అంశం మేడం, 48 మంది ఎమ్మెల్యేలు నేరుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా కానీ టీడీపీ ప్రతినిధి గారు కానీ ఆలోచించాలి మీ వైపు నుంచి. ఇక్కడ ఒక అంశం మేడం, మెడికల్ కాలేజీల అంశంలో మేమైతే మాత్రం చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా ఉన్నాం. మా ప్రభుత్వం రాగానే, మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా వీళ్ళు ఎటువంటి డీవియేషన్స్ కి వెళ్ళినా కూడా వాటిని సరిచేసి ఖచ్చితంగా లైన్అప్ చేస్తాము. ఇది ప్రజలకు మేము ఇస్తున్నటువంటి మాట. అదే పంథాలో సాగినటువంటి కోటి సంతకాల ఉద్యమం ఈ రోజు విజయవంతమై గవర్నర్ గారికి నివేదించామంటే గవర్నర్ గారు ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మేము తెలియజేశాం. ఈ అంశాలన్నీ కూడా మీడియా ద్వారా కానీ మేము సోషల్ మీడియా ద్వారా కానీ ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం చేసి వెల్లడించాం. ఈ యొక్క సంతకాల కార్యక్రమం 100% ఈ రోజు విజయవంతమైంది. ఎందుకంటే చాలా మంది న్యూట్రల్ గా ఉండేటటువంటి వ్యక్తులు కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఓటు వేసినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు మా కార్యకర్తలకు, నాయకులకు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఇది దుర్మార్గము, ఈ కోటి ప్రభుత్వం దుర్మార్గం చేస్తుందని ఇంటింటికి పోయినప్పుడు జరిగినటువంటి సంభాషణలన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు చాలా మంది రీజనల్ కోఆర్డినేటర్లు కానీ యొక్క ఇన్ఛార్జీలు కానీ ఎంపీలు అట్లా ఎంపీ ఇన్ఛార్జీలు అందరూ కూడా చెప్తా ఉన్నటువంటి అంశం చూస్తా ఉన్నాం. రైట్ ఖచ్చితంగా వీళ్ళకు ప్రజలు మొట్టికాయలు వేశారని మాత్రం